ఆదిలాబాద్ జిల్లాలో హత్య నేరం కేసులో బీజేపీకి చెందిన కౌన్సిలర్ రఘుపతిని పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురుని ప్రేమించిన యువకుడిని హతమార్చేందుకు ప్లాన్ చేశారు. ఆదిలాబాద్ బీజేపీ కౌన్సిలర్ రఘుపతి గత నెలలో యాక్సిడెంట్ ద్వారా తన కూతురుని ప్రేమించిన యువకుడిని హతమార్చేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. అయితే ఆ ప్లాన్ కాస్త ఫెయిల్ అయ్యే విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. నెల రోజులుగా పరారీలో ఉన్న రఘుపతిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో రఘుపతితో పాటు అతని భార్య, మరో 4 నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రఘుపతిని అరెస్టు చేసి అతని కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉపేందర్ తెలిపారు. కిరాయంతకులతో అత్యాయత్నం చేయించిన మావలా కౌన్సిలర్ రుష్కం రఘుపతి అరెస్ట్. ఒక క్రెటా కారు TS01 EM 0099 మరియు ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నాము. ఈ ఆదిలాబాద్లోని మావలా కౌన్సిలర్ కొంచెం రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన వ్యక్తి. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురు ఎస్సీ కులస్తుడైన వంశీతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అది తెలుసుకున్న రఘుపతి 2 సంవత్సరాల క్రితము అతన్ని ఫామ్ హౌస్ తీసుకుపోయి బెదిరించి కొట్టినాయని చెప్పేసి కొట్టినాడు. మళ్ళీ వెంటబడితే చంపేస్తానని కూడా బెదిరించినాడు. అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడవడము, తర్వాత మాట్లాడుకోవడం తెలిసిన తర్వాత 18వ తారీఖు నాడు ఉదయము ఈ అశోక్, రవి ఇద్దరు కలిసి ఆ వంశీ అనే కుర్రోడు స్కూటీపై వస్తున్నప్పుడు వెనక నుంచి గుద్ది అతనికి అత్యాయత్నం చేసినారు. కానీ ఆ అదృష్టవశాత్తు ఆ వంశీకి కొంచెం గాయాలై అతను బతికి బయటపడ్డాడు. వీళ్ళ జీపు కూడా పోయి ఆ ఎలక్ట్రిక్ పోల్ తగలడం వల్ల ఆ జీప్ ఆగిపోయింది. వాళ్ళు కూడా గాయాలైతే వాళ్ళు వారిపోయినారు. ఈ విషయం తెలుసుకున్న రఘుపతి అయితే అతను వంశీ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు కాబట్టి మళ్ళీ అనుమానం తనపైన వస్తుందని చెప్పేసి ఇమీడియట్గా ఇంటి నుంచి అతను కారులో పారిపోయినాడు. గత 15 రోజుల నుంచి అక్కడెక్కడ తిరిగినాడు. 11 గంటల సమయంలో మావల బైపాస్లో రఘుపతి వస్తున్నాడని చెప్పి సమాచారం మేరకు ఎస్ఐ మావల పోయి అతన్ని పట్టుకుని రావడం జరిగింది.